హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన, బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన, కిలార్ వెంకట సతీష్ నిర్మించిన అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది నిన్ననే రిలీజ్ అయింది. మొన్న ప్రీమియర్స్ జరిగాయి. నిన్న ఫస్ట్ డేతోనే రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సెంచరీ కంప్లీట్ చేసింది ప్రపంచంలోనే. అంటే మొత్తం సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ అయింది, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, నార్త్ బెల్ట్, ఓవర్సీస్ అన్నీ కలిపి 135.36+ క్రోర్స్ ఫస్ట్ డే దాని తాలూకా రెవెన్యూ ఫిగర్స్ అని చెప్పి ఎవరో కాకమ్మ లెక్కలు చెప్పడం కాదు. ఇది ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ అనే అత్యంత ప్రతిష్టాత్మక భారీ చిత్ర నిర్మాణ సంస్థ, మోస్ట్ ప్రెస్టీజియస్ కన్సర్న్ టుడే, ఆ సంస్థ బ్యానర్ హ్యాండిల్లో ట్విట్టర్లో ఇది పోస్ట్ చేయడం జరిగింది. అంటే మోస్ట్ అథారిటేటివ్ ఫిగర్స్ అన్నమాట. అంటే ఈ సినిమా చాలా ట్రై చేశారు. అంటే ప్రీమియర్స్ దగ్గర నుంచి, అంతకుముందు నుంచి రామ్ చరణ్ని ట్రోల్ చేయాలని, రామ్ చరణ్ ఇమేజ్ని బలహీనపరచాలని, ఆయన అభిమానుల్ని నిర్వీర్యం చేయాలని, ప్రేక్షకులకి పెద్ద సినిమా పట్ల నిరాశ కల్పించాలి, లేకపోతే నిరాసక్తతను డెవలప్ చేయాలని చాలా పేటీఎం మోకలు, పుచ్చుగాళ్ళు, పిచ్చివాళ్ళు, మద పిచ్చితో రగిలిపోతున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ట్రై చేశారు. అయినప్పటికీ కూడా ఈసారి జరిగిన చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మొత్తం మన నార్త్ మీడియాలో ఎంతో కొంత, మన సౌత్ సినిమాలు, తెలుగు సినిమాల మీద ఎంతో కొంత చిన్న వివక్ష అన్నది ఉంటూనే ఉంది, ఎప్పుడూ ఉంటుంది అది. కానీ ఈసారి రామ్ చరణ్ సినిమా పెద్ద విషయంలో మాత్రం దే హ్యావ్ బీన్ వెరీ వెరీ బ్రాడర్ ఇన్ అవుట్లుక్. బ్రహ్మాండంగా రాశారు. అండ్ పెద్ద పెద్ద క్రిటిక్స్ అని, సినీ క్రిటిక్స్ అనిపించుకున్న వాళ్ళే నేషనల్ లెవెల్లో తరుణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు, అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే అండ్ సిఎన్ఐబిఎన్, టైమ్స్ నౌ, ఒకటి కాదు, యు కాల్ ఎనీ వెబ్సైట్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్రహ్మాండంగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. హై వోల్టేజ్, ఆ పెర్ఫార్మెన్స్, ఆ ఇమోషన్స్ అండ్ ఆ స్ట్రాంగ్ బిల్ట్ అవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా అంత సునాయాసంగా జరిగేవి కాదు. ఎంతో కష్టపడి, కృషి చేసి, కఠోరమైన శ్రమని ఆచరిస్తే తప్పితే మనిషి ఆ విధమైన ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళి అలాంటి చేంజ్ ఓవర్స్, అన్ని చేంజ్ ఓవర్స్ ఒక సినిమాలో ప్రజెంట్ చేయడం, పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం అని చెప్పి నార్త్ మీడియా అంతా కూడా రాసి, ఈ మన తెలుగు మీడియాలో కూడా చాలా బ్రహ్మాండంగా అన్ని వెబ్సైట్లు కానీ, అన్ని ఛానల్స్ చాలా గొప్పగా, ఎందుకంటే బుచ్చిబాబు సన్నా నా ఇంటర్వ్యూలో ఉన్నారు, మా కష్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా మా సినిమా గురించి బాగా రాస్తారండి. చెప్పిన టైంలో అలాగే ఏదో మామూలుగా పేలవంగా రాశారు, కానీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, క్రిటిక్స్ వేరు, ఆడియన్స్ వేరు అని చెప్పి. కాబట్టి ఈసారి ఈ సినిమా గురించి నేను బాగానే రాస్తారు అందరూ అని చెప్పి తను చాలా హంబుల్గా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి వాళ్ళ కష్టాన్ని, 5 ఏళ్ల బుచ్చిబాబు సనా అహోరాత్రాలు బ్రహ్మాండంగా రాసుకొని స్క్రిప్ట్ని అంతే గొప్పగా తెరకెక్కించడం, చిరంజీవి తన ట్వీట్లో కూడా చెప్పారు, గొప్పగా రాసుకున్న కథని అంతే గొప్పగా చిత్రీకరించగలిగాడు అనే ఒక రిపోర్ట్ రావడం చాలా గ్రేట్ అని చెప్పి. రామ్ చరణ్ అంత పెద్ద హీరో ఏంటి, చిరంజీవి గారు ఆయనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ పెర్ఫార్మెన్స్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే దట్ ఈజ్ బియాండ్ హ్యూమన్ లిమిటేషన్స్ అండ్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీస్. ఆ విధంగా ఒక మనిషి ఒక అంత అద్భుతంగా రాయబడిన పాత్రని పెర్ఫార్మ్ చేయడం, అన్ని ఛాలెంజెస్ మధ్యలో క్యారెక్టర్ని నడుపుకొని ముందుకెళ్ళడం అంటే మాటలు కాదు. ఇదే విషయాన్ని అన్ని మీడియాలు బ్రహ్మాండంగా రాసినాయి. అలా కానీ ఇందాక నేను అన్నట్టుగా ఈ పిచ్చి వాళ్ళు, ఈ పుచ్చి వాళ్ళు మాత్రం మద పిచ్చితో చెలరేగి ఇష్టం వచ్చినట్టు కెమెరాలు పెట్టిన చోట తప్పతాగి ఉన్నారు ఏంటో తెలీదు. ఎందుకంటే పేటీఎంకి బాగా డబ్బులు వస్తాయి కదా, పేటీఎం వాళ్ళకి అక్కడి నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఒక పెద్ద సైన్యాన్ని నిర్వహించి. రాజకీయాలు ఎప్పుడైతే సినిమా రంగంలోకి మిక్స్ అయ్యాయో ప్రతిపక్షాలే ప్రత్యర్థులుగా తయారై వాళ్ళే యాంటీ ఫ్యాన్స్ కింద మారి, యాక్చువల్గా ఫ్యాన్స్ మధ్యలో అలాంటి ఉండవు. ఒక ఈ
రోజులు మారిపోయినాయి. ఒకళ్ళ సినిమాని ఒకళ్ళు ఎప్రిషియేట్ చేసుకునే పరిస్థితులే వచ్చాయి కానీ, బట్ ఈ పేటీఎం పొలిటికల్ పేటీఎంలు మాత్రం 100% వాళ్ళు అంటే లక్ష్మణ రేఖ దాటరు అనమాట. వాళ్ళు బ్రహ్మాండంగా ఆ పని మీద ఎలా ఉండాలన్నది రోజు అనుక్షణం చెక్ చేసుకుని ఏది బయటకు తీసుకొచ్చి దాని మీద సినిమాని ట్రోల్ చేయాలి, లేకపోతే రామ్ చరణ్ ట్రోల్ చేయాలి, సినిమాని దెబ్బ కొట్టాలి అనే ఒక దరిద్రగుట్టి దౌర్భాగ్యపు దిష్టి ఒకటి సినిమా మీద పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని నేను అనడం కాదు, వెటరన్ యాక్టర్ జగపతి బాబు గారే తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఒక చోట, కావాలని రామ్ చరణ్ని ట్రోల్ చేస్తున్నారని. ఎందుకంటే సినిమా ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆ పొజిషన్కి దాదాపుగా చేరుకునే ఎన్నో గ్లింప్సెస్ ఆ ఫీచర్స్ ఉన్న హీరోగా అందరిలోని ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. అండ్ ఈ సినిమా ఎలాంటిది, ఈ రోజున సరి అయిన పెద్ద హిట్ లేక సినిమా ఇండస్ట్రీ ఎంతో సఫర్ అవుతున్నది, తల్లడిల్లిపోతుంది, అతలాకుతలం అవుతుంది, తలకిందులు అవుతున్న టైంలో పెద్ద వస్తుంటే జగపతి బాబు గారే అన్నారు, ఈ సినిమా సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కు అవుతుంది అని చెప్పి చాలా గట్టి ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అలాంటి ఒక సినిమా ఒక్కటే ఈ పేటీఎం మోకలకి నేను చెప్పేది ఏంటంటే, ఏ సినిమా గురించి రాయకూడదు 100%. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది వేలాది కార్మికులకి అన్నం పెట్టే అన్నపూర్ణ. వీళ్ళందరూ ఏంటంటే నక్కల వల్లే కుక్కల వల్లే సందులలో పందుల వల్లే అని చెప్పి పట్టుచీరను కొరికేసే పురుగుకి ఆ పట్టుచీర విలువ తెలియదు కదా. అలాగే ఈ పేటీఎం మోకలు కూడా సినిమా మీద చాలా దారుణమైన నెగిటివిటీ తీసుకురావడానికి వాళ్ళు కూడా ఈ యూనిట్ ఎంత కష్టపడి పెద్ద సినిమా ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి రామ్ చరణ్ ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఆ ఫిగర్ మెయింటైన్ చేయడానికి, ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి, ఆ కండలు పెరగడానికి రామ్ చరణ్ ఎంత కష్టపడి ఎంత కృషి చేసి అహర్నిశలు శ్రమ పడ్డాడో, అలాగే బుచ్చిబాబు సన గారు ఆయనంత శ్రమ పడ్డాడో ఈ కథను రాసుకోవడానికి, ఎన్ని పిల్లి మొగ్గలేసి ఎంత తలకిందులుగా తపస్సు చేశాడో, ఇవన్నీ అలాగే వీళ్ళు కూడా అంతే కష్టపడి దీని మీద నెగిటివిటీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఓ నాయనా, సూర్యుడి మీద ఇసుక జరిగితే మన కళ్ళల్లోనే పడుతుంది. ఇప్పుడు మీకు కళ్ళు బైర్లు కమ్మినాయి లేదా, రామ్ చరణ్ కొట్టిన దెబ్బకి ఒక్కొక్కడికి మాడు పగిలిపోయిందనమాట. అంటే ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉంటాయి, దీని తాలూకు సినిమా తాలూకు విజృంభణ జాతీయ స్థాయిలో ఇలా ఉంటుందని చెప్పి ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడో వాళ్ళ ఇళ్లలో కూర్చుని మందు తాగుతూ పోస్ట్ చేయడం కాదు కదా సినిమా అంటే. ఇట్స్ ఎ పబ్లిక్ ఎఫైర్. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు, ఈలలు వేస్తారు, కేరింతలు కొడతారు, చప్పట్లు కొడతారు. అదే జరిగింది మొన్న క్లైమాక్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా థియేటర్ నుంచి ఒక్కడు కదిలితే ఒట్టు సీట్లోంచి. అండ్ అప్రయత్నంగా యథాలాపంగా అసలు అసంకల్పిత ప్రతీకార చర్యలాగా చప్పట్లు మారుమోగిన థియేటర్ క్లైమాక్స్కి వెళ్తుంటే 40 నిమిషాలు సినిమా బిగినింగ్ నుంచి అలాగే ఉంది. లాస్ట్ 40 మినిట్స్ అయితే అసలు కుర్చీలకి అతుక్కుపోయి ఒక్కొక్కరు కూడా తల అటు ఇటు తిప్పకుండా, సెల్ ఫోన్ కూడా బయటకు తీయకుండా మొత్తం సినిమాని చూడడం జరిగింది. అందుకే ఈ రోజున ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ వచ్చాయి. పేటీఎం గాళ్ళు మాడు పగిలిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి నిరర్ధక ప్రయత్నాలు, నిర్వీర్య ప్రయత్నాలు చేయకండి. చేయడం వల్ల సినిమా తాలూకా గొప్పతనం ఏమాత్రం దిగదు అనేదే ఈ 135.36 ప్లస్ కోట్ల ఫస్ట్ డే రెవెన్యూ. సెకండ్ డే కూడా సాలిడ్గా ఉంది ఇవాళ. అండ్ రేపు ఎల్లుండి హాలిడేస్ కూడా. సో దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా పెద్ద శిఖరాన్ని ఎక్కబోతున్నాడు. అందుకు గాను ముందుగానే కిలారు వెంకట సతీష్ గారికి, హీరో రామ్ చరణ్ గారికి, డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారికి హిట్ టీవీ తరపున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.